హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి రీసెంట్గా తిరుమల కొండ పైన కేక్ కట్ చేస్తూ ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి తనూజ టాపిక్ని బయటకు తీసుకొస్తున్నారా అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా అసలు తిరుమల కొండ పైన కేకు తీసుకెళ్ళకూడదు, బర్త్డే సెలబ్రేషన్ అక్కడ చేసుకోకూడదని మీలో ఎంతమందికి తెలుసు? దాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. నాకు మాత్రం ఈ ఇష్యూ తర్వాతనే అక్కడ కేక్స్ అనేటివి తీసుకోవెళ్ళొద్దు అండ్ అక్కడ బర్త్డే పార్టీ చేసుకోవద్దని తెలిసింది ఫ్రెండ్స్. అసలు ఈ కాంట్రవర్సీ గురించి మనం ఫుల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇలా మాధురి అండ్ శ్రీనివాస్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారో అన్నది కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూస్తే నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, తనూజ పుట్టస్వామి బిగ్ బాస్తో ఎంతో ఫేమస్ అయిన తనూజ రీసెంట్గా తన బర్త్డే సందర్భంగా తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం అనుకుంది. తనతో పాటు బిగ్ బాస్లో కంటెస్టెంట్గా ఉన్న దివ్యల మాధురి గారికి నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పడంతో దివ్యల మాధురి టికెట్లు బుక్ చేసి తనుజాని తిరుపతి కొండకు తీసుకెళ్లారు. అండ్ బర్త్డే కనుక దివ్యల మాధురి అండ్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి తనుజాకి సర్ప్రైజ్గా ఒక కేక్ కటింగ్ చేయించారు. కేక్ కటింగ్ చేపిస్తూ ఒక రీల్ తీసి దీని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక చాలామంది దీన్ని ట్రోల్ చేస్తూ మాట్లాడుతూ తిరుమల కొండ పైన బర్త్డే చేసుకోకూడదు, తిరుమల కొండ పైన కేక్స్ అనేవి తీసుకురాకూడదు, అసలు మీరు ఎలా తీసుకెళ్లారు, మీరు ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారంటూ చాలామంది మాట్లాడడంతో అక్కడ అధికారులు వీళ్ళపైన కేసు నమోదు చేసినట్టుగా వీళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఇష్యూ తర్వాత తనూజాని చాలా రకాలుగా ట్రోల్ చేస్తూ చాలామంది తనూజ చేసిన తప్పు అన్నట్టుగా వీడియోలు చేస్తున్నారు. కొన్ని పర్టికులర్ ఛానల్స్ అయితే తనూజ ఓవర్ యాక్షన్, తనూజ అరెస్ట్ అవుతుంది, తనూజకి ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా, ఇంత తలపొగర అన్నట్టుగా థంబ్నైల్లు పెడుతూ మరి తనని దారుణంగా ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు. దివ్యల మాధురి గారు ఈ ఇన్సిడెంట్ పైన, ఈ ఇష్యూ పైన రియాక్ట్ అవుతూ, మాకు అక్కడ కేక్ తీసుకెళ్ళకూడదు అన్న విషయం తెలియదు, మేము బేకరీలో అడిగితే ఎగ్లెస్ కేక్ తీసుకెళ్ళవచ్చు అని వాళ్ళు చెప్పారు. అండ్ మేము అక్కడి నుంచే వెళ్ళాము, కాటేజ్లోకి వెళ్ళి ఒక రూమ్లో తనకు సర్ప్రైజ్ ఇచ్చి తనతో కేక్ కట్ చేయించాము, అంతే తప్ప తనుజాకి ఈ ఇష్యూకి సంబంధం లేదు, తనుజాకి అసలు తెలియనే తెలియదు అక్కడ కేక్ వస్తుందని, కేక్ మేము తీసుకొస్తున్నామని, రెగ్యులర్గా వెళ్ళే మాకే తెలియదు అక్కడ కేకులు తీసుకెళ్ళొద్దని తనుజాకి ఎలా తెలుస్తుంది, ఈ విషయంలో ఆ పాప మా అమ్మాయిని లాగకండి అంటూ దివ్యల మాధురి గారు డైరెక్ట్గా చెప్పేశారు. అయినా కూడా ఇక్కడ తనుజాని టార్గెట్ చేస్తూ చాలామంది మాట్లాడుతున్నారు. రీసెంట్గా జరిగిన గీతురాయల్ ఇన్సిడెంట్ అండ్ శివజ్యోతి ఇన్సిడెంట్తో తనుజ ఇష్యూని కూడా కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ తనుజాకి తెలియదు అక్కడికి కేక్ తీసుకెళ్ళొద్దని, తనుజాకి ఎందుకు, మనలో చాలామందికి తెలియదు, నాకే తెలియదు అక్కడికి కేక్ తీసుకెళ్ళొద్దని, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవద్దని. అయినా అక్కడ మీదికి కేక్ తీసుకెళ్తుంటే అక్కడ అధికారులు చెక్ చేస్తారు కదా, ఈ కేక్ అనేది ఏదో బట్టల మధ్యలో ఏదో దాపెట్టుకొని తీసుకెళ్లే వస్తువు కాదు కదా, దాన్ని జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్లాల్సిన వస్తువు. ఆ కేకును తీసుకెళ్తుంటే అక్కడ అధికారులు చూడలేదా, వాళ్ళని ఆపలేదా, తీసుకురావద్దని చెప్పలేదా? ఇవన్నీ దాటుకొని కేకు మీది వరకు ఎలా వెళ్ళింది? మీరు కనుక కేసులు పెట్టాలనుకుంటే మొదటగా కేకు మీదికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు అధికారులు ఉన్నారో చూడకుండా ఎలా వదిలేశారన్నది వాళ్ళని కదా మీరు అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళని కదా మీరు ప్రశ్నించాల్సింది అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ తనుజ చేసిన తప్పు ఏంటంటే తిరుపతి కొండపై వెళ్ళేటప్పుడు ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎలాంటి మనం పాటించాలని తెలుసుకోకపోవడము. అండ్ ఇక్కడ చాలామందికి ఏం తెలుసు అంటే తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు మందు, మద్యం అండ్ మాంసం లాంటివి తీసుకెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే సాంప్రదాయ దుస్తులతో ఉండాలి, వాటర్ బాటిల్స్ నిషిద్ధం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషిద్ధము, ఎక్కడ చెత్త వేయకూడదు, తిరుమల కొండపైన చాలా పవిత్రంగా ఉండాలి, మనము ఎక్కడ పడితే అక్కడ రీల్స్ తీయకూడదు అండ్ ఫొటోస్ తీయకూడదు. ఇలాంటివి చాలా మందికి తెలుసు, ఇలాంటివి పాటిస్తున్న మెజారిటీ భక్తులు. కానీ కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ రీల్స్ కోసమో వాళ్ళ రీచ్ కోసమో ఇలా రీల్స్ చేస్తుంటారు, ఇలా ఫొటోస్ దిగుతుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద లక్షల కొద్ది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఛానళ్ళలో ఇప్పటికీ కొన్ని రీల్స్ తిరుమల కొండపైన ఉన్నాయి. అలాంటి వాటిపైన రియాక్ట్ అవ్వకుండా, అలాంటి వాళ్ళపైన కేసులు పెట్టకుండా తనుజ ఇష్యూని ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక పొలిటికల్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. తనుజతో వచ్చిన దివ్యల మాధురి అండ్ శ్రీనివాస్ గారు వీళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. శ్రీనివాస్ అయితే వైసీపీకి ఎక్స్ఎమ్మెల్యే అనమాట. సో ఈడీపీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేయడానికి తనుజను మధ్యలో లాగినట్టుగా అర్థమవుతుంది. అండ్ దివ్యల మాధురి గారు, మీరు పార్టీల వల్ల మమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే మమ్మల్ని టార్గెట్ చేయని, తనుజకి ఏం తెలియదు, తనుజ
అమాయకురాలని మాట్లాడేశారు, అక్కడ క్లియర్ అయిపోయింది. అయినా కూడా చాలామంది తనుజాని బ్యాన్ చేయాలి, తనుజాని అరెస్ట్ చేయాలి అన్నట్టుగా రీల్స్ చేస్తున్నారు. నిజంగా రీసెంట్గా తిరుమల పైన చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. సెలబ్రిటీస్కి నిమిషాల కొద్ది దర్శనాలు ఇప్పిస్తున్నారు. సెలబ్రిటీస్కి చాలా ప్రియారిటీ పెరిగిపోతుంది అక్కడ. ఇలాంటి సమయంలో ఆ టాపిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి తనుజ టాపిక్ని, దివ్యల మాధురి గారి టాపిక్ని బయటికి తీసుకొచ్చారేమో అని చాలామంది డౌట్ పడుతున్నారు. నా అభిప్రాయం కూడా అదే ఫ్రెండ్స్. ఒక పెద్ద మనిషికి సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ రీసెంట్ సమయాల్లో టీటీడీలో చాలా చర్చ దిగింది. దీని విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి విషయాలు బయటకు తీసుకొస్తున్నారన్నది కూడా చాలామందిలో ఉన్న ఒక డౌట్. ఏదేమైనా కూడా తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని, సెలబ్రిటీస్ అక్కడ ఏం రూల్స్ ఉన్నాయని ఖచ్చితంగా తెలుసుకోవాలని, కుదిరితే మీకు మొబైల్స్ అవాయిడ్ చేయాలి, రీల్స్ అవి ఫొటోస్ తీయడానికి తిరుమల కొండపైకి వెళ్ళకూడదని చాలామంది తిరుపతి భక్తులు కోరుకుంటున్నారు. మీరు చేసే ఈ పనుల వల్ల తిరుపతి అనేది చాలా కాంట్రవర్సీలో ఇరుక్కుంటుంది. ఆ వెంకటేశ్వర స్వామికి అపఖ్యాతి మీరు తీసుకొస్తున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ తనుజ ఇష్యూని, గీతురాయల ఇష్యూని, శివజ్యోతి ఇష్యూని కంపేర్ చేయకండి. గీతురాయలకు అన్నీ తెలిసి కూడా ఆమె రీల్ చేసింది. ప్రమాదకరమైన ప్లేస్లో తను ఇష్టం వచ్చినట్టుగా తైతక్కలాడింది. ఈ ఇష్యూని తనుజ ఇష్యూతో కంపేర్ చేయకండి. తనుజకి అక్కడ ఏం తెలియదు తనకి అన్నట్టుగా చాలామంది తనుజకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. చూడాలి ఫ్రెండ్స్, ముందు ఈ కాంట్రవర్సీ గురించి ఎన్ని చర్చలు వస్తాయో, ఎన్ని డిఫరెంట్ టాపిక్ బయటకు వస్తాయో. ఏదేమైనా కూడా తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు అధికారులు కూడా కొండపైకి వెళ్ళేటప్పుడు ఏమేమి చేయకూడదో, ఏమేమి చేయాలో, ఎలా ఉండాలన్నది ఒక సెషన్ లాగా ముందే భక్తులకి అక్కడ వచ్చేటప్పుడు చెప్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. అంటే అంతేకాకుండా తిరుమల కొండపైకి వెళ్ళే వాళ్ళ మొబైల్స్ అన్నిటినీ కిందనే డిపాజిట్ చేయించుకొని మీదికి వెళ్ళి దర్శనం చేసుకొని కిందికి వచ్చాక వాళ్ళకి ఆ మొబైల్స్ ఇస్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఈ ఇష్యూల గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? అసలు ఇక్కడ తనుజది తప్పు ఉందంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.